హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గీజర్ వాడుతున్నట్లయితే మనకు తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లైనా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్దీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. చన్నీటి స్నానం అంటే జంకుతాం. ప్రస్తుతం చాలా ఇళ్లలో వేడి నీటి స్నానం కోసం ఎలక్ట్రిక్ గీజర్లను వినియోగిస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ గీజర్లతో ఎన్ని లాభాలు ఉన్నాయో వినియోగంలో నిర్లక్ష్యం వహిస్తే అన్ని నష్టాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రిక్ గీజర్ వాడేటప్పుడు మనం ఏ పొరపాట్లు చేయకూడదు, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. గీజర్ ని ఎక్కువసేపు ఆన్ చేసి ఉండడం వల్ల అది ఎక్కువగా వేడెక్కుతుంది. దీనివల్ల బాయిలర్ పై ఒత్తిడి పెరిగి కొన్నిసార్లు పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే స్నానానికి కొద్దిసేపటి ముందే గీజర్ అనేది ఆన్ చేసుకోవాలి. గీజర్ బాయిలర్ నుంచి లీక్ ఉంటే వైర్ నుంచి కరెంట్ ప్రవహించే అవకాశం ఉంటుంది. దాన్ని పొరపాటున ముట్టుకుంటే షాక్ కొట్టే ప్రమాదం ఉంది. అందుకే గీజర్ బాయిలర్ నుంచి వాటర్ లీకేజ్ లేకుండా చూసుకోండి. గీజర్ ని ఎల్లప్పుడూ బాగా వెంటిలేషన్ ఉండే ప్రదేశంలో ఉంచాలి. తడి చేతులతో గీజర్ వైర్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదు. గీజర్ ను పదే పదే ఆన్ ఆఫ్ చేయవద్దు. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికి గీజర్ వాడకంలో ఎలాంటి పొరపాటు చేయకూడదు అనేది. For more videos, please like, share and subscribe my channel. Thank you for watching my video.